హలో, నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. సో ఈరోజు మనం ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ మరి ప్రెగ్నెన్సీ రావడం అనేది ఎంతవరకు పాసిబుల్, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. సో ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ అనేది లాస్ట్ రిసార్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఇది సంతానం లేని కపుల్కి అనమాట. సో నార్మల్గా వాళ్ళు అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసి ఉంటారనమాట. నార్మల్గా చిన్న ట్యాబ్లెట్స్ కానీ. సో ఐయుఐ ఫెయిల్ అయిన తర్వాత లాస్ట్ వచ్చే ట్రీట్మెంట్ మనకి ఐవీఎఫ్ అనమాట. సో ఈ ఐవీఎఫ్లో కూడా మనం ఇక్సీ అనే ప్రొసీజర్ చేస్తామన్నమాట. ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత సో ఎగ్ అనేది బయటికి తీసిన తర్వాత ఎగ్ని స్పర్మ్ని మనమే జోడిస్తామన్నమాట. దాన్ని ఐసిఎస్ఐ ప్రొసీజర్ అంటారు. దాని తర్వాత ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో డే 3 ఎంబ్రియోస్ అనేవి, సో 3 days ఆగిన తర్వాత డే 3 ఎంబ్రియోస్ అంటారు. సో కొన్నిసార్లు మనం డే 5కి కూడా వెళ్తాం అనమాట. ఎంబ్రియోస్ ఎక్కువగా వచ్చిన వాళ్ళలో, లేకపోతే ముందు సరిగ్గా డే 3 మనకి డే 3 ఎంబ్రియోస్ సరిగ్గా లేవు కాబట్టి డే 5 వరకు వెళ్ళొచ్చా లేదా అనేది ఇట్లా. సో డే 3 ఎంబ్రియోస్ కానీ డే 5 ఎంబ్రియోస్ వరకు కానీ చేసుకుంటాం. సో ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఒకసారి మనకి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది సరిగ్గా అవ్వలేదు ఫ్రోజన్ ట్రాన్స్ఫర్కి వెళ్తామన్నమాట. సో ఇట్లా మనం అన్నీ చేసుకున్న తర్వాత కూడా మనకి ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అయింది రీజన్ ఏమై ఉండొచ్చు యూజువల్గా మనకి ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి ఎంబ్రియోని చూడాలి, ఎండోమెట్రియంని చూడాలన్నమాట. ఎంబ్రియో ఎగ్ అనేది సరిగ్గా వచ్చిందా లేదా, స్పర్మ్ ఫ్యాక్టర్స్ అనేవి బాగున్నాయా లేదా, సో అవి రెండు జోడించిన తర్వాత ఎంబ్రియో అనేది సరిగ్గా వచ్చిందా లేదా అది చూసుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత కూడా మనకి లోపల పొర అనేది ఎట్లా ఉంది, సరిగ్గా ఉందా లేదా, ఫామ్ అయిందా లేదా అనేది అది ఒకసారి చూసుకోవాలన్నమాట. సో మనకి అట్లా సక్సెస్ అవ్వలేదు యూజువల్గా మనం ఏం చెప్తాము ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనుకోండి, అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళకి, అన్నీ బాగానే ఉన్నా కూడా ఐయుఐ ఫెయిల్ అయింది, ఐవీఎఫ్ ఫెయిల్ అయింది సో నెక్స్ట్ ఇప్పుడు ఆ కపుల్ ఏజ్ అనేది చిన్నగానే ఉంది, ఎగ్ రిజర్వ్ అనేది బాగానే ఉందనుకోండి, వాళ్ళకి మనం ఏం చెప్తాము అన్ని పారామీటర్స్ అనేవి బాగానే ఉన్నాయి, అయినా కూడా మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ మనం చెప్పలేమన్నమాట. ఏ రీజన్ వల్ల వాళ్ళకి ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయింది అనేది. సో అట్లాంటి వాళ్ళని ఏం చెప్తాము మీరు యూజువల్గా అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి న్యాచురల్గా ట్రై చేసి చూడండి అని చెప్తామన్నమాట. సో మనం చాలామందికి చూస్తామన్నమాట ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత కూడా కొన్నిసార్లు మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది మనకి లేడీలో రిజర్వ్ అనేది తక్కువగా ఉంది, స్పర్మ్ అనేది కూడా తక్కువగా ఉందనుకోండి. సో వాళ్ళకి మనకి ఐవీఎఫ్ ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ కూడా మనం ఐవీఎఫ్ఏ చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకొకసారి ఏమవ్వచ్చు ట్యూబ్స్ కూడా కొన్నిసార్లు బ్లాక్ అనేది ఉండొచ్చు అనమాట. సో అది వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది రాదు కాబట్టి అట్లాంటి కొన్ని కేసెస్లో ఒకసారి ఫెయిల్ అయినా కూడా ఇంకోసారి ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తాం అనమాట. సో ఇంకోసారి ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఒకసారి హిస్ట్రోస్కోపీ చేయించుకోవడం, రిపీటెడ్ ఫెయిల్యూర్స్, అబార్షన్స్ అట్లా ఏమన్నా ఉంటే వాళ్ళకి నెక్స్ట్ బేబీని జెనెటిక్ టెస్టింగ్, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు, ఆ రకంగా చేయించుకోవడం. లేకపోతే అసలు ఎప్పుడు కూడా అతుక్కోవట్లేదు ఇరా టెస్టింగ్ అంటాం. అసలు ఆ ఎండోమెట్రియంకి అతుక్కునే శక్తి ఎంత ఉంది అనేది తెలుసుకోవడం, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే టెస్ట్. సో ఈ రకంగా కొన్ని చేస్తే మనకి నెక్స్ట్ ఐవీఎఫ్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.